మందుని కరెక్ట్ గా మిక్స్ చేయటం ఒక కళ మామ. పూజ పెళ్లి చెడగొట్టాలి. ఏదో ఒక ఐడియా చెప్పండి రా. మందు తర్వాత కొట్టచ్చు, ముందు ఆలోచించండి రా. ఒరే సుబ్బు, నీ లవ్ కోసం నా ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను రా. ఆల్రెడీ ఆ గౌతమ్ గాడికి పెళ్ళయ్యి ఒక అందమైన కొడుకు ఉన్నాడని చెప్తే ఎలా ఉంటుంది? ఆ అందమైన కొడుకు కోసం నువ్వు ఎక్కడికని వెళ్తావు? ఆ అందమైన కొడుకును నేనేనని చెప్తే పోలా? మావా, ఫైనల్ గా నేను సూపర్ ఐడియా చెప్తాను. మనం అందరం కలిసి ఆ గౌతమ్ గారిని మర్డర్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఈ పెళ్లి ఆగిపోతుంది కదా. ఇక పైన ఐడియా ఇస్తామని అన్నారో మిమ్మల్ని మర్డర్ చేస్తా. సుబ్రహ్మణ్యం గారికి మనం ఎంత మంచి ఐడియాలు ఇచ్చినా నచ్చడం లేదురా. ఇక ఈ సుబ్రహ్మణ్యం ఆడబోయే ఆటే వేరు. సుబ్రహ్మణ్య, చూడు, నిశ్చితార్థానికి ఎటు మీ ఆయన రాలేదు, కనీసం పెళ్లికైనా రమ్మని చెప్పండి. మీరింత సడన్ గా పెళ్లి ఫిక్స్ చేస్తే ఆయన వచ్చేస్తారా? రే తమ్ముడు, ఇది అమ్మాయికి బాగుంటుందా? ఓకే ఓకే, చాలా బాగుంది. ఇవ్వకోనమ్మా, ఇవ్వు. హలో, ఏంటి గౌతమ్, పెళ్లి సంబరమా? అవును, మీరెవరు? పూజను చేసుకోవాలని కళ్ళగట్టున్నావా? అంత సీన్ నీకు లేదురా. రై, నీకేం కావాలరా? నాకేం కావాలన్నది ముఖ్యం కాదురా, నీకు పూజ వద్దు. నువ్వు పెద్ద అమ్మాయిలు పిచ్చోడు. అమ్మాయిల్ని అసభ్యంగా ఫోటోలు తీసే వృత్తి నీది. పూజ నీలాంటోడికి దక్కనే కూడదు. టెన్షన్ గా ఉందా? ఉంటుంది మరి. రేపు ఉదయం 10 గంటలకి మా అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదు అని పూజ వాళ్ళ పిన్ని నీతో చెప్తుందిగా. ఒకసారి వెనక్కి చూడు. మీ అక్క వైలెట్ కలర్ శారీలో నీ కోసం లడ్డూ తీసుకొచ్చింది. ఏరా, లడ్డు తినే మూడే లేదు కదూ. నన్ను కనిపెట్టాలని ట్రై చేయకు గౌతమ్, అది నీ వల్ల కాదు. నీతో లింక్ ఉన్న అమ్మాయిల డీటెయిల్స్ రేపు ఉదయం 10 గంటలకి పూజ ఇంటికి చేరతాయి. ఫీల్ అయితే అంటే అలాగే ఒక 5 minutes. సారీ మేడం. అవును, వచ్చేస్తానన్నాను కదా. సరే. హలో. ఏంటి గౌతమ్, మరీ పిచ్చోళ్ళ ఉన్నావు? గొప్ప మేధావులా ఇంట్లోంచి బయటికి పరిగెత్తుకుని వచ్చి ఎస్టీడీ బూత్ దగ్గరకు వచ్చావు. అక్కడి నుంచి బైనాక్యులర్లో చూస్తావా ఏంటి కొంపతీసి? ఇదిగో ఒకసారి మీ ఇంటేపు చూడరా. అరే, నా మొహం కనిపించట్లేదా? ఇదిగో నేను కనిపిస్తున్నానా? చెయ్యురా చూడు. ఏం చేస్తావరా? నీ బాల్కనీలో ఉన్న లైటు నీ మొహంలాగే డల్లగా చచ్చింది. ఇప్పటికైనా అర్థమైందిగా నేనేంటో. మర్యాదగా నీకై నువ్వు తప్పుకో, లేదంటే ఈ సంగతి నేనన్నా చూసుకుంటాను, ఆ సుబ్రహ్మణ్య స్వామి అన్నా చూసుకుంటాడు. హే బాయ్స్, వాట్ ఈస్ దిస్? యాక్చువల్ గా ఇది నా ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఇంటి పెళ్లి. యాజ్ ఎ ఫ్రెండ్ ఫ్రెండ్లీగా హెల్ప్ అడిగినందువల్ల మీరు మీ ఫ్రెండ్స్ తో వచ్చి ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తున్నారు. బట్ నేను అతను కామన్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్షిప్ కి భంగం కలగకుండా మేము చూసుకుంటాం. వెరీ గుడ్ వెరీ గుడ్. బై ది వే, సుబ్రహ్మణ్యం ఎక్కడా? వాడు బయట శుభలేఖల మీద అడ్రస్లు రాస్తున్నాడు. మిస్టర్ ప్రాణేష్, వెల్నెస్ గార్డెన్, కున్నూర్. ఇన్విటేషన్స్ కూడా రాయిస్తోంది. పూజ, లవ్ యూ పూజ. వాట్? పెన్ను, చెత్త పెన్ను. నువ్వు కానీ పూజ. లవ్ యూ పూజ. డాక్టర్ దీపక్ అండ్ ఫ్యామిలీ, వైజాగ్. ఓకే. ప్రొఫెసర్ రామచంద్రరావు, చెన్నై. రామచంద్రరావు. ఐ లవ్ యూ పూజ. పూజ, లవ్ యూ. ఇప్పుడు ఏదైనా అన్నావా సుబ్రహ్మణ్యం? అవును. లేదు, అది శివపుత్ర హరోహర, సుబ్రహ్మణ్య హరోహర. ఏంటి ఏమంటున్నావు? ఈ పెళ్లి జరగకూడదు కదా, అందుకే. జరగకూడదు అంటున్నావు, కానీ పెళ్లి పత్రికల వరకు వచ్చింది. మీరేమీ దిగులు పడకండి. ఈ సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా
పెళ్లి ఆపే తీరుతాడు. ఈ విషయం ఎప్పుడు తెలిసింది కనుక సరిపోయింది. ఇలాంటివన్నీ ముందే తెలుసుకోవాలి కదా. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోలేండి. అలాగే ఆంటీ ఏమిటి గౌతమ్ నువ్వు ఇలా చేసావు? నేనేం చేశాను? ఏమైంది ఆంటీ? ప్రధానం చీర సెలెక్ట్ చేయడానికి నేను రమ్మన్నాను కదా, నువ్వు రాకపోయేసరికి పూజ సెలెక్ట్ ఇట్స్ చేసి. ఓకే ఆంటీ. ఇక పైన పూజకి నచ్చితే నాకు నచ్చినట్టే. హాయ్ గౌతమ్, హాయ్. ఎలా ఉంది పట్టు చీర? సూపర్ గా ఉంది, నీలాగే. ఎక్స్క్యూజ్ మీ, నంబర్ 32 ఇదే కదండి? ఇక్కడ విజయలక్ష్మి గారంటే ఎవరండి? నేనే. ఏమిటి విషయం? సరిగ్గా 10 గంటలకు డెలివరీ చేయమని మీకు ఈ పార్సిల్ పంపించారండి. ఎవరు పంపించారు? ఫ్రమ్ అడ్రస్ సుబ్రహ్మణ్య. సుబ్రహ్మణ్యం అని నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే. మరి ఎందుకంటే ఈ పార్సల్ తీసుకోవడం? నువ్వెందుకు గౌతమ్ అంత టెన్షన్ అవుతున్నావు? ఇందులో ఏముందో తెలియదు కదా, రిస్క్ ఎందుకంటే? ఇందులో రిస్క్ ఏ ఉంటుంది లైవ్. ఏముందో చూద్దాం. అరే, హల్వా. హల్వా పంపించారేమిటి? బాగుంది. ఎవరి సుబ్రహ్మణ్యం? పూజ. బాంబు ఉంటుందని భయపడ్డావా గౌతమ్? యా. హలో మిస్టర్ గౌతమ్, అర్జెంట్ గా వెళ్ళి ఎవరైనా డాక్టర్ కన్సల్ట్ చేయి. హల్వా చూసి బీపీ పెంచేసుకుంటావేంటి? రిలాక్స్ బ్రదర్. పెళ్లి ఆఫ్ చేస్తానని చెప్పి హల్వా పంపించారని అసంటుగా ఉండకు. మన గేమ్ ని స్వీట్ గా ఆరంభించాలని హల్వా పంపించా. పెట్టైనా ఇలా చూడు. వద్దు వద్దు. సుబ్రహ్మణ్య, హలో. సుబ్రహ్మణ్య, ఏంటి గౌతమ్ మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఇదిగో ఫోటోలు గాలి చేసినంత మాత్రాన నువ్వేం మంచివాడు అయిపోవు. ఇలా చూడు, నాకు నీ గతం అనవసరం, నీ ఫ్యూచరే ముఖ్యం. పూజ వాళ్ళ పిన్ని దగ్గర నువ్వు చెడ్డవాడు ఈజీగా నిరూపిస్తా. సంబంధం అవసరం లేదు బాబు, అన్యాయం జరగకుండా చూడటమే నా పని. నేను వెళ్తున్నా. ఇంత పెద్ద పేపర్లో ఈ సుబ్రహ్మణ్యం ప్రేమ 6 లైన్ల. సుబ్రహ్మణ్యం, ఇది కాదురా పద్ధతి. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో చూడు. జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైన విషయం కదూ? కాదా మరి? కోరుకున్న వాడితో కలిసి జీవించడం అనేది ఎంత గొప్ప విషయం. ఎందుకండి ఫీల్ అవుతున్నారు? మీరు కూడా సంతోషంగా ఉండేలా మీ జీవితం ఉంటుంది. థ్యాంక్స్. నువ్వు ఇలా సంతోషంగా ఉండాలని అనుకోవట్లేదా? అయ్యో ఏంటండి అలా అనేశారు? ఎప్పుడు నా సంతోషం నాతోనే ఉంటుంది. అంటే ఆ కవర్లో ఉందా? అయ్యో భలే కనిపెట్టేశారండి. ఏది ఇటు నేను చూస్తాను. ఏమండి నా మాట వినండి. నా మాట వినండి. అయ్యో పూజ, నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు నీ సంతోషం ఏంటో నేను తెలుసుకోకూడదా? అయ్యో వద్దండి. ఏమండి నా మాట వినండి. ప్లీజ్ నా ఊపిరి నీ కోసమే చేజారకుమా, వెలిగే నా కన్నుల ఏ చీకటి రానీయకుమా, ఎదుటే నిలిచా ఎదనే కనవా, ఆశగరాశాలేఖలని ప్రేమను పంచవి చేరగని. ఏంటి సుబ్రహ్మణ్యం ఇలా చెదిరిపోయిన అక్షరాల నీ సంతోషం? అన్నిటినీ పేర్చి చూస్తే తెలుస్తుందండి ఈ సుబ్రహ్మణ్యం సంతోషం ఏంటో. అది కాదు సుబ్రహ్మణ్యం, ఇవన్నీ కలిపి ఒకే పేపర్లో రాసిండొచ్చు కదా? మీరు చెప్పినట్టుగా ఒకే పేపర్లో రాసి చూశానండి. 6 లైన్లు వచ్చాయి. కానీ ఈ సుబ్రహ్మణ్యం సంతోషం చాలా పెద్దదండి. అందుకే ఈ విధంగా
కాదండలేదు సుబ్రహ్మణ్యం. వీటిలో ఎన్ని కాలు, ఎన్ని జాలు, ఎన్ని మాలు ఉన్నాయో చూడు. సపోజ్ జలము అని ఓ పదం ఉందనుకో, జా తీసి కా పెడితే కలం అవుతుంది, కా తీసి బా పెడితే బలం అవుతుంది, బా తీసి మా పెడితే. అయ్యో ఆ పని మాత్రం చేయకండి. ఒక పదంలో ఒక అక్షరం మారితేనే మీనింగ్ మారిపోతుంది. ఇందులో చూడ ఎన్ని పదాలు ఉన్నాయో. నా మనసులో ఉన్న సంతోషాన్ని తెలుసుకోవాలని మీరు ఆశపడితే ఖచ్చితంగా వీటిని పేర్చగలరా? ఇవిగోండి. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. బాయ్ బాయ్. హాయ్ సుబ్రహ్మణ్యం. కుహు కుహు అని కోయిల పాట పాడే, అరే అవును, తై తక తై అని నెమలి ఆట ఆడే. నిజమే. పూజ ఊ అంటావు, మా అంటావు, కోయిల అంటావు, నెమలి అంటావు. ఇదంతా ఏంటి పూజ? నువ్వు ఇచ్చిన పేపర్స్ చదివాను గనుక ఇలా అయ్యాను. పేపర్ చదివావా? రా సుబ్రహ్మణ్యం, చెప్తాను. సుబ్రహ్మణ్య, అరే ఏంటి పూజ? తీసుకెళ్తావు చెప్పు పూజ. ఏమండి ఏంటండి ఇక్కడ లాక్కొచ్చారు? ఇదిగోని 1000 రూపాయలు. నేను పందెంలో ఓడిపోయాను. ఇవి సెట్ చేయడం నా వల్ల కాదు. ఏంటండి ఇది? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నువ్వు ఇచ్చిన పేపర్స్ ని రాత్రంతా సెట్ చేద్దామని చూశాను, కుదర్లా. అందువల్ల ఎవరా పేపర్స్ ని సెట్ చేస్తారో వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తానని బెట్ కట్టాను. బెట్ కట్టారా? అవి పేపర్స్ కాదండి, నా హృదయం. నీ సంతోషం నిజంగా చాలా గొప్పది. అది తెలుసుకోవడానికి నాకింత డబ్బు వస్తుంది. అందుకని మీ నాన్నను కూడా ఇందులో దించడం టూ మచ్ అండి. నా కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు. నీ మనసులో ఉన్న సంతోషాన్ని నేను తెలుసుకోవాలి, అందుకే. ఇలా ఎవరికి వారు సెపరేట్ గా సెట్ చేసుకుంటూ పోతే ఎలా సెట్ అవుతుంది? అయినా ఆ పేపర్స్ లో ఏముందో నన్ను అడిగితే నేను చెప్పనా? సుబ్రహ్మణ్యం ఏంటి? పూజ ఏమైంది డాడీ? వీటిని సెట్ చేయడం నా వల్ల కాలేదు. ఇందులో నువ్వే గెలిచావు. థ్యాంక్ యూ. అందమైన భామలు లేత. ఇది పూజ ఇల్లు, కంట్రోల్లో ఉండండి. అవునరా, గౌతమ్ పెళ్లి మన వల్ల చెడిపోకూడదు. రేయ్, ఆ రోజు మనల్ని మార్కెట్ లో కొట్టాడా వాడారా? అలాగేరా. చూడండి రా. హలో హలో బ్రదర్, మరి కొట్టవుగా. మీరు పెళ్లి కొడుకు తరపు వాళ్ళని తెలియక ఆ రోజు ఏదో పొరపాటు జరిగిపోయింది. అదేది మనసులో పెట్టుకోకండి. మేము అమ్మాయి తరపు వాళ్ళం, మీరు అబ్బాయి తరపు వాళ్ళు. మనందరం కలిసి పని చేసాం అనుకోండి, పెళ్లి బ్రహ్మాండంగా జరుగుద్ది. అదిగో పెళ్లి వారంతా వచ్చేస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. ఓకేనా? నో ఫీలింగ్స్ ప్లీజ్. రండి, కమ్. చిరుచినుకుల జల్లై కురిసి జతగా ఎదిగే పరువంలోన గలగలమని హృదయం నాలో ప్రియరాగం నీ తీసిందమ్మా.